గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తల వెనకాల కథనాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడు చూసుకుంటే కనుక కంప్లీట్గా అప్పుల గురించే మొదటి నుంచి. ఎన్నికల సమయం కాబట్టి ప్రజల మెదళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనే విషయాన్ని కనుక చొచ్చుకొని తీసుకెళ్ళగలిగితే సగం సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారేమో. ఏడాదిలో 341 రోజుల్లో అప్పులే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్లోనూ ఒక్క సంవత్సరంలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. వైసీపీ ప్రభుత్వ 2022-23 ఆర్థిక ముఖచిత్రం కాగు తేల్చిన లెక్కలు. దీనికి ఆల్రెడీ సాక్షి కౌంటర్ ఇచ్చింది. అయితే ముందు ఈనాడులో రాసిన వార్త ఒకసారి చదివితే కనుక జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది. అందుకోసం ఏకంగా 149 కోట్ల మేర వడ్డీలు చెల్లించింది. ఇంకా నేను వడ్డీలు చెల్లించలేదని రాయలేదులే. రాష్ట్ర ప్రభుత్వ నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులైతే రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వ చెల్లింపులన్నీ రిజర్వ్ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తు కాగ్ తేల్చిన లెక్కలివి. ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ముందస్తుగా ప్రభుత్వం కోరినట్లు చెల్లింపులు చేస్తూ ఉంటుంది. వాటినే చేబదుళ్ళు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఇలాంటి సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత చేబదులు అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద తాత్కాలిక అప్పు తీసుకుంటారు. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులు వినియోగిస్తారు. వీటన్నిటికీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,18,039 కోట్లు ఎలా తెచ్చినవే. ఇందులో 57,066 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తెచ్చింది. అంతేకాదు ఆ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 4,027 కోట్లు అదనంగా తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం అనేది. అంటే నిజంగా చాలా లెక్కలే ఉన్నాయి. ఇదంతా మొత్తం చూసుకుంటే ఈ లెక్క చూసుకుంటే ఇంకా జనాలకు పిచ్చెక్కిపోద్ది అనమాట. మొత్తం రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుందా కాగ్ చెప్పిందని. అసలు కథ ఏంటనేది ఆల్రెడీ సాక్షిలో వచ్చింది. నేను అది కూడా నెక్స్ట్ చదివి వినిపిస్తాను. కాకపోతే అప్పులు ఏడాదిలోనే 300, అంటే మీకు ఎప్పుడు రోజు అప్పులు చేస్తానే ఉన్నారు, అప్పులు తెస్తానే ఉన్నారు అనేది కాగ్ చెప్పింది అనేది ఈనాడు రాసిన కథలు. అలాగే కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిలు, అన్నకు అవినీతి ఇందు భోజనం, ఇవన్నీ లోపల పేజీలో రాబోతున్నాయి. అదే 11 నుంచి నారా లోకేష్ గారి శంఖారావం మొదలు పెట్టబోతున్నారంట. ఆల్రెడీ యువగళం అయిపోయింది కదా, సక్సెస్ఫుల్గా రన్ అయింది యువగళం వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు మళ్ళీ యువగళంలో వెళ్ళలేని నియోజకవర్గాల్లో పర్యటన అంట. ఇది శంఖారావం పేరుతో. అంటే పాదయాత్ర రికార్డు బద్దలు కొట్టడానికి చేశారా, లేదంటే కొన్ని నియోజకవర్గాలను వదిలేయడం ఏంటి? గ్రామీణ స్థాయిలో మొదట ఏం చెప్పారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతంగా లోపలికి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మరీ పాదయాత్ర చేస్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అన్నారు యువకాలం ద్వారా. ఇప్పుడు అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు శంఖారావం అంట. ఆల్రెడీ ఆ శంఖారావం అనేది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం పేరుతో మొదలుపెట్టారు కాబట్టి ఈయన శంఖారావం మొదలుపెట్టి ఆయన అలాగా రాకదలరా అని చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనా తొలి విడత ఉత్తరాంధ్రలోని 31 స్థానాల్లో నిర్వహణ అంట. ఇచ్చాపురంలో తొలి సభ, అంటే అందరూ కూడా అక్కడి నుంచే మొదలు పెడతారు. ఉత్తరాంధ్ర అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడికి ఎండ్ చేస్తారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అయితే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు వచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మర్చిపోయారు ఈనాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ అనే పదం మర్చిపోయారు. మరి మర్చిపోయారో లేదంటే ఇంకా జాతీయ పార్టీని ఎందుకు డబ్బాలు కొట్టుకోవడం లేదు అనుకున్నారో తెలియదు. కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. యువగళం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగబోతుందట. తొలి సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం నిర్వహిస్తారు. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు 3 చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేష్ సభలు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం స్వల్ప విరామంతో మిగిలిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డులు మొదలు నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇచ్చాపురంలో తొలి సభ శంఖారావం. మళ్ళీ అంటే నారా లోకేష్ గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఏమైపోయారని సోషల్ మీడియాలో ఏమైనా అమెరికా వెళ్ళిపోయారు, అరెస్ట్ చేసేసారు, అక్కడి నుంచి డబ్బులు తెచ్చేస్తుంటే ఇలా రకరకాల కథనాలు అయితే వచ్చినాయి. వాటన్నిటికీ మరి శంఖారావంలో సమాధానం చెప్తారో ఏంటో తెలియదు. కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు నారా లోకేష్ గారు. ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారం అది ఎలాగైతే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తులు కూడా తేలిపోద్ది కదా ఈ లోపల ఏంటి అనేది, దానికి సంబంధించి కూడా మాట్లాడతారేమో. ఒక పక్క
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సభలు ఎలాగా, ఉమ్మడి సభలు, ఉమ్మడి సమావేశాలు ఎలాగా ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్తారేమో. అలాగే 5 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చండి, కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వినతి. ఉత్తరాంధ్రకు చెందిన తూర్పు కాపు, శిష్టకరణం, సొండి, కళింగ వైశ్య, ఆర్వల కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్సభ 0 అవర్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ డిమాండ్ సాధన కోసం ప్రయత్నిస్తున్నాను. 2015లో ఈ సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రిని కూడా కలిశాను. ఎన్నోసార్లు కేంద్ర సామాజిక సాధికార శాఖ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్లను కూడా కలిసి విజ్ఞప్తి చేశాను. 1979 నుంచి ఈ 5 కులాలు తమను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం వీరి సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే ప్రతి 10 కుటుంబాల్లో 8 పేదరికంలోనే మగ్గుతున్నాయి అనేది. నిజంగా ఇదే కనుక జరిగితే కాపులని బీసీలో చేర్చాలనే డిమాండ్ ఉంది కదా, అది కూడా మరి తెర మీదకి వస్తుందేమో. దాని విషయంలో కూడా ఏం మాట్లాడతారని చూడాలి. ఏది ఏమైనా ఓబీసీల్లో ఈ 5 కులాలను చేర్చాలనేది మరి ఏం జరగబోతుంది. అలాగే ఈరోజు ప్రధానిని కలవబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆల్రెడీ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసమైన వన్ జన్పద్ బస్ చేశారు. ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని కలిసాక అవకాశం ఉంటే కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలుస్తారట. ఇది తాజాగా కలిసిన తర్వాత ఏం చేస్తారో, రాజకీయంగా మాట్లాడతారు ఏంటనేది మళ్ళీ రేపు పేపర్లో రాస్తారు. టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు. ఇది ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ తాము ఏం చేసింది గతంలో అనేది చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇల్లులు ఎందుకు ఆగిపోయి అని ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఎన్నికలకు ముందు దీనికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని రాసే ప్రయత్నం ఇది. టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం, ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక అదే చేత్తో పేదల కంచంలో మట్టి పోశారు. బీద సాధల కోసమని గత ప్రభుత్వం చేపట్టి దాదాపుగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను జగన్ మూలన పడేశారు. తలదాచుకోవడానికి తమకంటూ ఒక సొంత కూడు సమకూరబోతోందని సంతోషించింది. లక్షలాది బడుగు జీవుల కళ్ళల్లో కారం కొట్టారు. బడుగులు నెత్తిన ఒక బండరాయి అనేది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి నిజంగా టిడ్కో ఇళ్ళు అయితే చాలా చోట్ల చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రారంభోత్సవం అయితే జరగట్లేదు, అది వాస్తవమే. కానీ దానికి కారణం ఎవరు? అంత అధ్వానంగా నిర్మాణం చేసింది ఎవరు? అంత అధ్వానంగా పూర్తి చేసింది ఎవరు? నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసినా సరే పేదలకు హ్యాండ్ ఓవర్ చేయలేనిది ఎవరు? ఇవన్నీ రాస్తే కూడా బాగుంటుందేమో. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని ఇళ్ళని పూర్తి చేశారు, హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి అప్పగించకుండా మళ్ళీ అధికారంలోకి ఇవ్వడానికి ఎందుకు పెండింగ్ పెట్టారు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం ఇంకా వాళ్ళ కోసం ఇల్లు కేటాయించలేనివి ఎన్ని ఉన్నాయి, ఈ లెక్కలు కూడా రాస్తే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇస్తానన్న జగనన్న కాలనీలు ఏ స్థాయిలో పూర్తి చేశారు ఈ 5 ఏళ్లలో, టిడ్కో ఇళ్లను ఏ స్థాయిలో పూర్తి చేశారు, ఈ రెండు కూడా కంపేర్ చేస్తే ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి. అవేం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు టిడ్కో ఇళ్లను నాశనం చేసేసారంటే చాలా చోట్ల కట్టేసి ఇంకా వాళ్ళకి అప్పగించకుండా బేటల వారి నిజంగా ఆ ఇళ్లలో ఉండడానికి కూడా లేని అంత అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా ఆ టిడ్కో ఇల్లు చుట్టూ లేవు. గుంటూరులో ఆ నల్లపాడు దగ్గర వెనకాల చూస్తే తెలుస్తుంది వాటి అధ్వాన పరిస్థితి ఏంటనేది. అవి కూడా ఫోటోలు తీసి రాస్తే బాగుంటుందేమో. అవేమి రాయరు కాబట్టి వన్ సైడ్ వెళ్ళిపోవాలి కదా మనం అంతా. ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే. ఇక నెక్స్ట్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ పేరు. కేంద్రం నిధులిచ్చే 3 కళాశాలలకు అదే నామం. సొంత ఆస్తుల్లో తన లేదా తండ్రి పేరు పెడుతున్న జగన్. ఏది చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ పేరు పెట్టకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టకూడదు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు పేరు పెట్టకూడదు. ఒకప్పుడు మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరును లేదంటే చంద్రన్న పథకాలను పేరు పెట్టుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు రాయలేదు? ప్రతిదానికి చంద్రబాబు పేరు పెట్టుకుంటున్నారు లేదంటే ఎన్టీఆర్ పేరు పెడుతున్నారని అప్పుడు ఎందుకు రాయలేదు? ఇప్పుడు వీళ్ళు చేస్తే తప్పు. అలాగే కేంద్రం నిధులిచ్చే 3 కళాశాలకు అదే నామం అంటే అదే పేరని. రాష్ట్రంలో అనేక పథకాలకు తన పేరో లేక తన తండ్రి పేరో పెట్టుకుంటున్న జగన్ ఇప్పుడు వైద్య కళాశాలలను వదలలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పేరు పెడుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా సంస్థకు లేదా నిర్మాణానికి భారీగా విరాళం ఇస్తేనో భూములు దానంగా ఇస్తేనో వారి పేర్లు పెడతారు. కానీ ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతో నిర్మిస్తున్న కళాశాలలకు జగన్ సొంత ఆస్తుల్లో తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా
17 వైద్య కళాశాలలకు ఆయన పేరు పెట్టారు. నిజానికి పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీకి కేంద్రం నిధులు ఇస్తున్న మోదీ ఫోటో కూడా పెట్టకపోవడం ఏంటని ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరంటే ఎవరు, నిర్మలా సీతారామన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1500 కోట్ల నిధులు ఆపేస్తామని కేంద్రం హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మోదీ చిత్రం కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన చిహ్నాన్ని పెట్టింది. తాజాగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కళాశాలలకు వైఎస్ నామకరణం చేసింది. కరెక్టే, కేంద్రం పేరు పెట్టకపోవడం లేదంటే మోడీ ఫోటో పెట్టకపోవడం అనేది అయితే దారుణమే. ఎందుకంటే 60% కేంద్ర నిధులు ఇచ్చినప్పుడు పెట్టకపోవడం ఏంటి. కాకపోతే వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు చూడండి, అదైతే మాత్రం కరెక్టా కాదనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ కార్డ్ అని ఇలాగా ఆయన ఫోటో వేసి మరీ ఇచ్చారు, కార్డులు ఇచ్చారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ఉన్నప్పుడు. ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు, వైఎస్ఆర్ ఫోటో వేస్తున్నారు. అది తప్పైనప్పుడు, అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు. ఇక కేంద్ర విషయంలో అంటారా, కేంద్రం పేరు ఎందుకు పెట్టట్లేదు, మోడీ పెట్టట్లేదు అన్నప్పుడు 60% నిధులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్రం పేరు పెట్టాలి. ఇప్పటికే చాలా చోట్ల ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఏదైనా చోట ఆయుష్మాన్ భవన్ పక్కన రాస్తున్నారు ఒక రకంగా. నిజంగా మరి కేంద్ర మంత్రులు ప్రశ్నించబట్టి అలా చేస్తున్నారేమో. నెక్స్ట్, పోలవరం తొలి దశ పూర్తికి తాజా గడువు 2026 మార్చ్. లోక్సభకు కేంద్ర మంత్రి వెల్లడి. పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి తాజా గడువును 2026 మార్చిగా నిర్ధారించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. గురువారం లోక్సభలో నంద్యాల వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 437,000 హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ సామర్థ్యాన్ని ఇంకా సృష్టించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 8 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబిపి కింద కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. అందులో మదిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. ఇంకా 7 ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నట్లు చెప్పారు. ఏది ఏమైనా 2026 మార్చి అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతాయా లేదంటే కొత్త ప్రభుత్వం వస్తుందా ఏంటనేది చూడాలి. మొత్తం మీద నానే కొద్దీ నానుతున్నట్టు అన్నట్టుగానే ఉంది. పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కాబట్టి అది ఎప్పుడు పూర్తవుద్దు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరుగుతుంది ఏంటి అనడానికి ఇదొక నిదర్శనం. ఓవరాల్గా చూసుకుంటే మొన్నటి వరకు వీళ్ళు ఎవరు అంగన్వాడీలు ఏం చేశారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది ఇప్పుడు ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు ఇలా ఒకరి తర్వాత ఒకరు రోడ్డు ఎక్కడం, నినాదాలు చేయడం ఇదే జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఆస్తి పన్నుపై 5% అదనపు బాధుడు. ఇది కూడా నిజంగా అందరికీ ఒక పిడుగులాంటి వార్తను అనుకోవాలి. ఇది చదివితే కనుక 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కొన్నిటికి ప్రభుత్వ ఆమోదం. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో అదనపు బాధుడుకు వైసీపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆస్తి పన్నును మరో 5% పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తి పన్నులో 5% వినియోగ రుసుముగా చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేయాలని 4వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల్లో 2 ఏళ్లకోసారి ఆస్తి పన్ను రేట్లను కనీసం 2.5% పెంచడానికి అనుమతించాలని ఆర్థిక సంఘం సూచించగా ప్రతిపాదనలు సమర్పించాలని సిడిఎంఏ అంటే పురపాలక శాఖ కమిషనర్ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో ప్రజల్ని ఇప్పటికే ఆస్తి పన్ను, చెత్త పన్ను పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడం ద్వారా ఆ పేరుతో మరింత పిండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ఏం చేసినా తప్పే కాబట్టి ఇప్పుడు ఆస్తి పన్ను మీద 5% పెంచితే ఖచ్చితంగా అది అదనపు బాధుడే. అది ఇబ్బందికర పరిస్థితి. కాకపోతే కామన్గా ఈ ఆస్తి పన్ను పెంపులు ఇవన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. అది గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని ఎప్పుడు ఎంతగా ఫోకస్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే కాబట్టి ఇది పెద్ద బాధుడు, ఇంక జనానికి భూతద్దంలో చూపించే ప్రయత్నం. ఇక ఇది ఒక రకంగా చాలా కీలకం. కోడికత్తి కేసులో సీనికి బెయిలు దాదాపుగా 5 ఏళ్ళు అయిన తర్వాత ఎవరికైనా ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది అనేది వాళ్ళు మొదటి నుంచి నమ్ముతున్నారు. 5 ఏళ్ళు కూడా పూర్తయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిపై కోడికత్తితో దాడి చేసిన కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు సీనుకు హైకోర్టు ఊరట లభించింది. గత ఎన్నికలకు ముందు 2018 అక్టోబర్ 25 ఘటన జరిగింది. అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు సీను. మళ్ళీ సాధారణ ఎన్నికల ముందు బెయిల్ రావడం గమనార్హం. న్యాయస్థానం అతనికి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. విశాఖలోని విచారణ కోర్టు సంతృప్తి మేరకు 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్తో 2 పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఠాణా ఎస్హెచ్ఓ ముందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5
10 హాజరు కావాలని షరతు విధించింది. కేసు విచారణకు సహకరించాలని, మీడియాతో మాట్లాడొద్దని కూడా ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా విచారణ కొనసాగించాలని విశాఖ SIO 3వ అదనపు జిల్లా కోర్టుకు సూచించింది. బెయిల్ నిరాకరిస్తూ NIA కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ M కిరణ్మయితో కూడిన ధర్మాసనం గురువారం కోర్టు తీర్పిచ్చింది. ఒక రకంగా ఊరటని చెప్పాలి. మొన్నటి వరకు వాళ్ళు పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, నిరసనలు చేశారు, సీఎంఓకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం కూడా చేశారు. ఏది ఏమైనా ఎట్టకేలకు సీన్కి అయితే బెయిల్ వచ్చింది. ఆయన అయితే బయటకు వచ్చారు. తర్వాత ఇంకా ఇప్పుడు మీడియా ముందు ఏం మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ కేసు ఇంకా అలాగా సైలెంట్గా ఉంటుందో, దాన్ని పట్టుకొని మళ్ళీ ప్రతిపక్షాలు ఏమన్నా అనవసర రాద్ధాంతం వివాదం చేస్తాయా ఏంటనేది చూడాలి. ఇక అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది 5 ఏళ్ల పాలనకు సంబంధించి బడ్జెట్లోనే చెప్పాము. 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అనేది బడ్జెట్లోనే చెప్పామనేది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు. తమ ప్రభుత్వ 5 ఏళ్ల పాలననే బడ్జెట్ ప్రసంగంలో చెప్పామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూభద్ర అనేది తమ విధానాల్లో ముఖ్యమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాధారణంగా శాసన బడ్జెట్లో చర్చ అనంతరం వివిధ పార్టీల సభ్యులు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేటాయింపు ఖర్చు మధ్య వ్యత్యాసం 4,000 కోట్లేనని ఆర్థిక మంత్రి చెప్పడం, ఓటుకొండ బడ్జెట్ అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ పేర్కొన్నారని. అయితే కేంద్ర అప్పులు 2014-19 మధ్య కాలంలో 60% పెరగగా 2019-24 మధ్య కాలంలో 86% పెరిగాయి అని చెప్పి రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 2014-19 మధ్య 126% పెరగగా 2019-14 మధ్య 95% పెరిగిందన్నారు. అంటే వైసీపీ ఎన్నికల కరపత్రంలో బడ్జెట్ ఉంది అనేది CPM రాష్ట్ర కార్యదర్శులు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉటంకిస్తూనే మేనిఫెస్టోనే తమకు గ్రంథమని ఎప్పటి నుంచో చెబుతున్నామని, అందుకే 2 పార్టీల నేతలకు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు. అలాగే కార్పొరేషన్ అప్పుల మీద ఏం మాట్లాడలేదు, దాటవేశారు అని చెప్పి ఈనాడు రాస్తోంది. సచివాలయంలో బండలు కదులుతున్నాయి, దానికి కారణం ఎవరో చెప్పండి అంటూ అదొక ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లులు కూడా ఆమోదం పొందింది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్, 2024 ద్రవ్య వినిమయ బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. 2023-24 సంవత్సరానికి 2వ విడత అనుబంధ అంచనాలకు కూడా సభ ఆమోదం తెలిపింది. అలాగే సభలో జాబ్ క్యాలెండర్పై చర్చకు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది అనేది ఇక్కడ. మద్య నిషేధం ఎక్కడ, దిశా చట్టం ఏమైంది అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల మధ్య 2 బిల్లుల సవరణలకు కూడా ఆమోదం పొందింది. సభ ప్రారంభమైన 13 నిమిషాలకే వాయిదా పడింది అనేది. ఎందుకంటే ఇంకా యాజిటేషన్ చేయడానికో లేదంటే హడావుడి చేయడానికో నినాదాలు చేయడానికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యులు సభలోకి వెళ్తున్నారు అన్నట్టుగా రోజు మొన్న సభలు జరిగినప్పుడు కూడా అదే వెళ్ళడం, సస్పెండ్ అవ్వడం, బయటికి రావడం. అలాగే SGT పోస్టులకు BED వారే అర్హులు. ఒక రకంగా ఇప్పటివరకు ఎదురు చూస్తున్న టైంలో నిరుద్యోగులందరూ ఇది ఒక రకంగా పిడుగు లాంటి వార్తను అనుకోవాలేమో. సుప్రీం తీర్పు ఉన్న SETలో స్పష్టత ఇవ్వలేదని అనుమతి. రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కుల అయోమయం. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఆన్లైన్లో పరీక్షలు. 20 రోజుల్లో ఎలా సాధ్యమని అభ్యర్థుల ఆందోళన. టెట్ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1-5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్ పేపర్ 1కు BEd అభ్యర్థులకు అర్హత కల్పించింది. BEd అర్హత ఉన్నవారు SGT, స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు అర్హులే. అయితే SGT పోస్టులకు BEd వారికి అర్హత లేదు అంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో BEd వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున DSC 2018లో నిబంధనలనే ఈసారి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. టెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు, మైనస్ మార్కులు లేవు. 1-5 తరగతులకు నిర్వహించే పేపర్ 1లో ఆంగ్ల భాషకు 30 మార్కులు పెట్టారు. OC అభ్యర్థులు 60%, BC అభ్యర్థులు 50%, SC, ST దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ అర్హత జీవితకాలం ఉంటుంది. టెట్ మార్కులకు DSCలో 20% వెయిటేజ్ ఇస్తారు. పేపర్ దరఖాస్తుకు ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించారని. ఒక రకంగా అర్హతల్లో కూడా అయోమయం ఉంది అనేది. 1-5 తరగతుల్లో బోధనకు SGT పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1కు SC, ST, BC దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతో
కోర్సులతో పాటు బీఈడి ఉండాలనే నిబంధన విధించారు. అదే 6-8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2A మాత్రం డిగ్రీలో 40% ఉన్న అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది. ఎస్జిటి పోస్టులకు డిగ్రీతో బీఈడి చేసిన వారికే అర్హత కల్పించింది. అలాంటప్పుడు 2 పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కులు పెట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయించింది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు బీఈడిలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇలా బీఈడి చేసిన వారు ఎస్జిటి టీచర్ టెట్కు అర్హత కోల్పోనున్నారు అనేది. మరి దీని మీద ఇక కోర్టు నిర్ణయం కాబట్టి మళ్ళీ ఏమన్నా వెళ్తారా ఏంటి, పైకి వెళ్తారా, దాని మీద సంబంధించి ఏమన్నా ఏంటనే చూడాలి. అలాగే ఇందులో ఇది కీలకం మొదటి నుంచి కూడా, అన్నకు అవినీతి ఇందు భోజనం. ఇది మొదటి పేజీలోనేమో అప్పుల గురించి, లాస్ట్ పేజీలో వెనక పేజీలోనేమో అన్నకు అవినీతి ఇందు భోజనం. కుంభకోణంపై 2013లోనే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు. 10 ఏళ్లలో 234 వాయిదాలు తీసుకున్న గనులు. ఈడీ కేసులోనూ 161 సార్లు వాయిదాలు. నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం. జగనన్న కంపెనీలు అని చెప్పి ఇందులో ఇందుగలడందు లేడన్నట్లుగా అన్ని కుంభకోణాల్లోనూ అన్నయ్య అంటే ఇంకెవరు తెలుసు కదా. ఒకసారి ఫార్మాసిటీ, మరోసారి పోర్టులు, ఇంకోసారి సిమెంట్ ఫ్యాక్టరీలు, వాటి వెనకే ఆర్థిక మండళ్ళు, నాలెడ్జ్ హబ్బులు. ఇలా ఒక్కోసారి ఒక్కో పేరును తెరపైకి తేవడం, అస్మదీయులకు ప్రభుత్వ రైతుల భూములను, నదుల్లోని నీళ్లను అప్పనంగా కట్టబెట్టడం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, తిరిగా సొంత సంస్థలోకి నిధులు మళ్లించడం, అన్నింటా ఒకటే మాయ, జగన్మాయ. ఆఖరికి ఐటీ పరిశ్రమ పేరిట ఇదే దందా చేశారు. సిబిఐ దశాబ్దం క్రితమే బహిర్గతం చేసిన న్యాయస్థానాల్లో వాయిదాల మీద వాయిదాలతో ముసుముసు నవ్వులతో ఇందు భోజనం ఆరగిస్తున్నారు అనేది. అంటే ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాల్లో ఇందు టెక్కు సెజ్ అభివృద్ధి కోసం అంటూ భూముల కేటాయింపు ఒకటి, ఇందు టెక్ జోన్ పేరిట వైఎస్ హయాంలో హైదరాబాద్ శివార్లో భారీ కుట్ర జరిగిందనేది సిబిఐ తేల్చింది. అప్పటి కేసుల్లో మొత్తం అంటే ఇందు టెక్ జోన్లో భూములు చెప్తూ జగన్ కంపెనీల్లోకి 70 కోట్లు. సిబిఐ కేసులో విచారణ 234 సార్లు వాయిదా. సెజ్ భూముల తాకట్టు, ఎస్పీవి వాటాల అమ్మకం, 100 ఎకరాలు అమ్ముకునేలాగా నిర్ణయం అనేది. ఇందులో కుట్రలో సబితాయింద్ర రెడ్డి పేరు కూడా ఉందట. నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం అనేది కూడా సిబిఐ నమోదు చేసిన పీసీసీ 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471, 477A ఈడీ నమోదు చేసిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) సిడి సెక్షన్ల ప్రకారం నిందితులు గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత 6 ఏళ్ళ వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. మరి ఏం జరుగుద్దో చూడాలి. మొత్తానికి ఏం జరుగుతుందనేది ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సర్వేలకు సంబంధించి ఇక్కడ కీలకం. మూడ్ మారుతుంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం. ఇండియా టుడే సర్వేకి సంబంధించి టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లట, వైసీపీకి 41%, 8 ఎంపీ సీట్లతో సరి. జనసేన కూడా కలిపితే కూటమికి 52%, బీజేపీకి 2% ఓట్లు వస్తాయని అంచనా. 2022 ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం. ఎందుకంటే వాళ్ళ అప్పుల గురించి రాస్తే ఈనాడు వీళ్ళు మూడు మారిపోతుంది. ఇక చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసి 52% ఓట్లు వచ్చేస్తాయి అనేది ఒక సర్వే చెప్పింది, జాతీయ స్థాయి సర్వే అనేది. మరి నిజంగా అదే కనుక జరిగితే ఒక అతిపెద్ద చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. సంక్షేమాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారు అనేది. ఇక్కడ షర్మిల గారి వార్త అక్కడ ఈనాడులో ఎందుకు టచ్ చేయలేదో కానీ వీళ్ళైతే టచ్ చేశారు. మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జానే. షర్మిల గారు మాట్లాడిన మాటలంట ఇవి. గుంటూరు, ఏలూరు సభల్లో షర్మిల ఫైరు, దెందులూరు సభలో కూడా మాట్లాడారు. మళ్ళీ కనుక జగనన్న ఓటు వేసి గెలిపిస్తే జగన్ని ప్రజల పొలాలు, స్థలాలన్నీ సర్కార్ గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. భూములను కబ్జా చేస్తారని, ప్రజల చేతుల్లో సెంటు భూమి కూడా ఉండదని, కట్టు బట్టలు కూడా మిగలకుండా దోచేస్తారని హెచ్చరించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి మరి సెంటున్నర భూమి ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. పట్టణాల్లో అయితే సెంటు భూమి ఇస్తున్నారు. ఈవిడ చెప్తున్నది అసలు సెంటు భూమి కూడా ఉండదో లాగేసుకుంటున్నారు అన్నారు. మళ్ళీ వస్తే లాగేసుకుంటారు సరే, ఇప్పుడు ఇస్తున్న వాటి గురించి కూడా మాట్లాడితే బెటర్ కదా. జగనన్న అవసరం ఉందా? మద్య నిషేధం పెట్టాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ గెలిచాక ఆ మాట మర్చిపోయారు. చివరికి ప్రభుత్వమే మద్యం వ్యాపారంలా చేసేది, మాట తప్పిన గనుడు. కరెక్టే, మద్య నిషేధం ఒకవేళ కాంగ్రెస్ వస్తే అన్న చేస్తుందేమో చెప్తే అది కూడా బాగుంటుంది. అది మెగా కాదు, దగా డిఎస్సి. ఏదో డిఎస్సి 10 ఏళ్ళుగా అసలు వాళ్ళు కూడా చేయలేదుగా తెలుగుదేశం పార్టీ. వాళ్ళని ప్రశ్నించే దమ్ముందా షర్మిల గారికి? డబ్బు తీసుకోండి, మంచి పార్టీకే ఓటు.
అందరూ చెప్పేది ఇది. షర్మిల గారు కొత్తగా చెప్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో అదే చెప్పారు అనుకుంటా, డబ్బు తీసుకోండి మంచి పార్టీకి ఓటేయండి. మరి ఈవిడ మంచి పార్టీ కదా, అసలు పోటీగా దిగలేకపోయారు. దిగితే తెలిసి ఉండేది ఓటేస్తారా లేదనేది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. 5 ఏళ్లుగా జగనన్న సీఎంగా ఉండి ఏపీకి ఏం సాధించారు? ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారు. ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. మరి 5 ఏళ్లుగా ఎందుకు చేయలేదు అనేది. వీళ్ళు ఎలాగా ఇప్పుడు మేము వస్తే హోదా ఇచ్చేస్తాం అనేది, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు బిల్లు ఎందుకు పెట్టడం మర్చిపోయారు? ఇప్పుడు ఎలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు కదా అని ఒక ధీమాతో మేము వస్తే ఇచ్చేస్తాం, జగన్ ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి ప్రజలు నమ్ముతారా లేదనేది కూడా ఆలోచించాలి. అలాగే డిఎస్సి మెగా జగన్ నాటకం అంట, రాయలసీమకు జగన్ ద్రోహం చేశారు అంటూ ఒక కథనం కూడా రాశారు. ఒక విశ్రాంత పాత్రికేయులు కథనం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఎవరు రాసినా సరే ఇందులో రావడం కామనే కాబట్టి ఇంకా లోపల పేజీల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ అనుకూల వార్తలు. అలాగే వెనక చూసుకుంటే రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది పొత్తుకు సంబంధించి. గత అంటే గతంలో మేము ఎన్ని తిట్టినా అవన్నీ మర్చిపోండి, మేము చీకొట్టినవి అన్నీ కూడా మర్చిపోండి. ఇప్పటికీ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ఎక్స్లో అవి తిరుగుతూనే ఉన్నాయి, అవన్నీ ఎవరో పట్టించుకోకండి, మళ్ళీ మనం కలిసిపోదాం అని చెప్పి మరి ఈయన వాళ్ళతో అన్నారో లేదంటే షా వీళ్ళతో అన్నారో ఏదేదో తెలియదు. కానీ ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం అంట. ఇదంతా రాధాకృష్ణ గారికి తెలుస్తుంటుంది కదా బాబు గారి మనసులో ఏముందో. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మనల్ని ఆహ్వానించారు. మనకున్న పరిమితులు సమస్యలపై చర్చించాం, వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చేరక తప్పదేమో అనిపిస్తోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఇది కూడా సమాచారమే, పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆయన కొంతమంది టీడీపీ నేతలతో చర్చల సారాంశాన్ని పంచుకున్నారు. షా ఆహ్వానం మేరకు ఎన్డీఏలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లు ఆయన మాటల్లో వ్యక్తమవుతుందని తెలుస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, ఆర్థికంగా కనిచూపు మేరలో లేకుండా పోయింది, కనీసం రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు. ఇదంతా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే షా నన్ను పిలిచారు, అమిత్ షాయే బతిమాలుతున్నారు, రండి బాబు చంద్రబాబు గారు మీరు చేరకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోద్ది, భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకా అక్కడ ఉనికి ఉండదు, మన ఇద్దరం కలిస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడద్ది అని కేంద్ర పెద్దలు పిలిచి బతిమాలారు, మాట్లాడారు. అబ్బెబ్బే నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేరడం కుదరదండి, కాకపోతే ట్రై చేస్తాను అని చెప్పి వచ్చేసాను, మీరు చెప్పండి ఏం చేద్దామని చెప్పి తమ్ముళ్ళందరూ నేను అడిగినట్టు ఇప్పుడు ఈవేళ నిర్ణయం తీసుకొని రేపొద్దున నేను ఓకే చెప్తారనేది మళ్ళీ రేపొద్దున పేపర్లో వచ్చే కథనం. ఇక్కడ అది అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలియదు. కానీ ఇంకా వాళ్ళే పిలిచారు, వాళ్ళే దేహి అన్నారు. బీజేపీ దేహి అని అడుక్కుంటే మేము వెళ్ళి చేరాము అని చెప్పే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయింది. ఇక సాక్షి చూసుకుంటే దొరికారు దొంగలు అనేది, అలాగే ఆ అప్పులు అంటగట్టినవే ఈనాడులో వచ్చిన కథనానికి కౌంటర్ అనమాట. A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని, A14 లోకేష్. IRR ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో సిఐడి దూకుడు, ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు, కన్సల్టెన్సీ ముసుగులో భూదోపిడీ, తద్వారా పచ్చముఠా భూముల విలువ అమాంతం పెంపు, 2000 కోట్లకు పైగా దోపిడీ, క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్కు భూములు, చంద్రబాబుకు కరకట్ట బంగళ, బినామీ పేరిట భూములు పొందిన నారాయణ, పవన్కు కూడా భూ ప్యాకేజీ అంటే ఇందులో పవన్ కూడా లాగేశారు. అలాగే ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కొండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక. అందులో ఏం రాశారు ఈనాడులో, ఏడాదిలో 345 రోజులు అప్పులు చేస్తానే ఉన్నారు, మొత్తం ఖజానాన్ని ఖాళీ చేశారు, వడ్డీలు కట్టారు కోట్ల రూపాయలు అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నది. కాగ్ నివేదిక ఆధారంగా అవన్నీ అప్పులు అంటగట్టినప్పులే ఏపీ నెత్తిన 2,57,612 కోట్ల రుణభారం మోపిన టీడీపీ సర్కార్, అది వీళ్ళు చెప్తుంది. అంటే అప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రెడీగా మా నెత్తిని పెట్టింది, వాటిని తీర్చడానికి అప్పు చేయాల్సి వచ్చింది అనేది. దిగిపోయే నాటికి అదనంగా మరో 14,000 కోట్ల అప్పులు, నిబంధనలకు విరుద్ధంగా నాడు ఏడాపెడా అప్పులు. 2022-23 నాటికి బడ్జెట్లో అప్పు 4,23,942 కోట్లు. కార్పొరేషన్ ద్వారా గ్యారంటీల అప్పు 1,38,875 కోట్లు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అప్పులు. పరిమితి ప్రకారం ఇంకా అవకాశం ఉన్న ఆచితూచి ప్రభుత్వం అడుగులు వేస్తుందని. ఏదైనా ఒకటే, కాకపోతే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాశారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారంట. అభ్యర్థులు గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు అనేది. ఈ నెలలో ఎలాగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏం జరుగుద్ది ఏంటి అనేది ఇక్కడ కీలకం. నేడు ప్రధానమంత్రితో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా రాసుకొచ్చారు.
కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు ఏంటనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని అఫీషియల్గా తర్వాత ఒక ప్రకటన చేయరు కాబట్టి కలిసిన తర్వాత ఏం జరుగుద్దో చూడాలి. ఒక పక్క పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత ఈయన కలవడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేదు అంటే నిజంగా ఈ వీటి గురించే అప్పుల గురించో లేదంటే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించో ఏంటనేది మాత్రమే మాట్లాడతారా. ఇది వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల కథనాలు.